Hello, my dear champions. Again, welcome back to my channel, Edu Eagle. This is your bio ma'am, Anuradha. So, మనకి 2023 పేపర్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో, ఇప్పుడు మనము PYQ 2022 డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, దిస్ ఈజ్ అ పాలిటెక్నిక్ పేపర్. ఓకేనా? క్లియర్ కదా? సో ఇప్పుడు చూద్దాం, ఇందులో మనము నాతో పాటు మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారనేది ఎట్ ద ఎండ్ వరకు వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూద్దాం అసలు మనకి కాంపిటీషన్ అంటే ఎన్ని కరెక్ట్గా స్కోర్ చేసుకుంటున్నారు, అంటే 30 out of 30 తెచ్చుకోగలుగుతున్నారా లేదా, లేదు అంటే ఏ చాప్టర్లో మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఒక్కసారి ఇంకొక క్లాస్ ఉంటే బాగుంటుంది అని మీకు కనుక అనిపిస్తే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చేసినట్లయితే దెన్ ఐ విల్ బి కమింగ్ అప్ విత్ ద సేమ్ వీడియో. ఓకేనా? అండ్ ఇంతే కాకుండా మనం ఎప్పుడైనా నాలెడ్జ్ అనేది మనలో మనం ఉంచుకుంటే కాదు కదా, ఎవరికైనా షేర్ చేస్తే ఇంకా నాలెడ్జ్ అనేది మనకి ఎక్కువ రెండింతలు అవుతుంది అంటారు కదా. సో అలాగే మీతో పాటు ర్యాంక్ తెచ్చుకోవడంలో మీ ఫ్రెండ్స్ కూడా సహాయపడండి ఈ వీడియోని షేర్ చేసి. ఓకేనా? సో చల్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. ఓకే, సో అమీబా, పారామీషియం. మనకి ఫస్ట్ చాప్టర్లో వచ్చేటప్పటికి ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ అని ఉన్నాయి. సో ఆటోట్రాఫ్స్ అంటే ప్లాంట్స్, సమ్ బ్లూ గ్రీన్ ఆల్గే అవి అయిపోయినాయి. హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్లో వచ్చేటప్పటికి ఏమున్నాయి మనకి, సాప్రోఫైటిక్, పారాసైటిక్, హోలోజోయిక్ ఉన్నాయి. అవునా? సో హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఎవరిలో చూస్తాం మనము అంటే అమీబా, పారామీషియం, హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెట్రా. ఓకే, సో సాప్రోఫైట్స్ అంటే ఏంటి, బ్రెడ్ మోల్డ్, ఫంగై ఇవన్నీ వస్తాయి. పారాసైటిక్ అంటే ఏంటి, లైస్, లీచ్, టేప్ వాము ఇవన్నీ వస్తాయి, కస్కుటా ఇవన్నీ వస్తాయి. అండ్ అబ్జార్ప్షన్ అనేది ఏంటి, విచ్ అక్కర్స్ ఇన్ దిస్ స్మాల్ ఇంటెస్టైన్. అబ్జార్ప్షన్ ప్రాసెస్ అక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై దగ్గర జరుగుతుంది ఈ ప్రాసెస్. దీన్ని మనం ఎలిమినేట్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ హోలోజోయిక్ అని ఉండాలి కదా, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇంజెషన్ అని ఇచ్చారు. సో ఉన్న ఆప్షన్స్లో నుంచి మనం ఎలిమినేషన్ మెథడ్ కనుక ఫాలో అయినట్లయితే ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు అంటే ఇంజెషన్ అనేది. ఇంజెక్షన్ అంటే మనం ఏం చేస్తాము, అమీబా కానీ, పారామీషియం కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ మనం ఏం చేస్తాము, లంసమ్గా ఫుడ్ని మనమే తీసుకొని ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది మనకి తర్వాత బాడీలో జరుగుతుంది. అదే కదా మనకి హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే. సో ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. ఇక్కడ మనం 8th కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే కొన్ని ఆర్గానిజమ్స్లో ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది, కొన్నిట్లో ఎక్స్టర్నల్గా జరుగుతుంది. సో హ్యూమన్స్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, మంకీస్ ఆల్సో మనకి మనం చింపాంజీస్, ఒరంగుటాన్స్, హ్యూమన్ బీయింగ్స్ వచ్చారని అంటున్నాం కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ మంకీస్. సో ఆల్ ద అసలు ఆప్షనే లేదు. సో ఫిష్ ఏం చేస్తాయంటే, ఫిష్, ఫ్రాగ్స్ ఇవి ఏం చేస్తాయంటే ఫీమేల్ ఫిషెస్ ఎగ్స్ పెడతాయి, మేల్ ఫిషెస్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. అవి ఎప్పుడైతే ఒక ఎగ్ స్పర్మ్తో ఫ్యూజ్ అవుతుందో దెన్ ఓన్లీ సక్సెస్ఫుల్గా ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కాదు ఇది క్లైమాటిక్ కండిషన్స్ మీద, వాటర్ కరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ లోపల ఈ ఎగ్స్ని మనకి వేరే ఫిషెస్ తినే అవకాశం, ఫిషెస్ కానీ లేకపోతే అదర్ యానిమల్స్ ఉంటాయి కదా అవన్నీ తినే అవకాశం ఉంటుంది. అందుకే అవి చాలా ఎగ్స్ పెడతాయి అన్నమాట వాటి యొక్క జనరేషన్ని పెంచుకోవడానికి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే తక్కువ మోతాదులోనే మనకి ఫర్టిలైజేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది కదా. సో అది కూడా రీజన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ వాట్, న్యూరాన్స్, అంతే కదా. సో న్యూరాన్స్లో ఆన్సర్ చెప్పేసిన న్యూరాన్స్. అండ్ ఇక్కడ మనకి న్యూరాన్, నెఫ్రాన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవసరం లేదు. ఫస్ట్ ఆస్టియోసైట్స్ని ఎలిమినేట్ చేద్దాం. సో ఆస్టియోసైట్స్ ఏంటివి, సెల్స్ ప్రెసెంట్ ఇన్ ద బోన్, నన్ ఆఫ్ ది ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, నెఫ్రాన్. నెఫ్రాన్ ఎక్కడ ఉంటుంది మనకి, కిడ్నీలో ఉంటుంది. కిడ్నీ యొక్క స్ట్రక్చరల్ యూనిట్ నెఫ్రాన్, నర్వస్ సిస్టమ్ యొక్క స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి, న్యూరాన్. ఈజీ కదా. మీరు కూడా నాతో పాటుగా చేస్తున్నారు, వెరీ గుడ్. అండ్ ఇక్కడ డాష్ సర్వ్స్ యాజ్ అ షాక్ అబ్జార్బింగ్ మీడియం, ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అగైన్స్ ద షాక్స్ అండ్ జర్క్స్ అలాంగ్ విత్ ద మెనింజెస్ అండ్ క్రేనియం. సో మనకి బ్రెయిన్ అనేది సెవరల్ లేయర్స్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అవునా? ఫస్ట్ లేయర్లో చూసుకున్నట్లయితే స్కల్, అవుటర్ లేయర్ క్రేనియం, తర్వాత 3 layers మెనింజెస్ ఉంటాయి, డ్యూరా మ్యాటర్, అరకనాయిడ్ మెంబ్రెయిన్, పయా మ్యాటర్ ఉంటాయి. సో ఆ లాస్ట్ 3 layers మనకి మళ్ళీ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ వలన మనకి గోడకి వెళ్ళి గుద్దుకున్న అంత తొందరగా మన బ్రెయిన్కి ఏం డ్యామేజ్ అవ్వదు. ఎంత లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది మన బాడీ యొక్క ఎలా తయారైందనే దానికి ఇదొక ఉదాహరణ.
ఓకే, సో లింఫ్ అనేది ఫ్లూయిడ్ కాదు. లింఫ్ మనకి బ్లడ్లో ఉంటుంది కదా, సో బ్లడ్ కూడా కాదు. నన్ ఆఫ్ దెమ్ యూ కెన్ ఎలిమినేట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. దీన్ని మనము సిఎస్ఎఫ్ అంటాం. ఓకే, ఈ సిఎస్ఎఫ్ ఏం చేస్తుందంటే విచ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ద షాక్స్ అండ్ జర్క్స్. ఓకేనా, క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అడుగుతున్నారు. సో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో వన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ వచ్చేసి బి కాంప్లెక్స్ అండ్ సి అంటున్నాం, అవునా? ఇక్కడ వచ్చేటప్పటికి ADEK. ఇప్పుడు ఎలిమినేట్ చేయండి మీరు. ఎస్, వెరీ గుడ్. సో BC ఎలిమినేట్, C ఎలిమినేట్, ఇక్కడ B ఉంది కాబట్టి ఎలిమినేట్. సో ఆన్సర్ ఇస్ 4th one. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ఎమోషన్స్? ఇన్ ప్రీవియస్ 2023 పేపర్లో కూడా క్వశ్చన్ వచ్చింది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఎమోషన్స్కి రిలేటెడ్ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే డైఎన్సెఫలాన్. ఓకేనా? నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్డ్ పర్ డే. ఎంత యూరిన్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం? అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ క్లారిటీ చూడండి. మనకి అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ చేయగలిగేది మనం తీసుకున్న వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ సీజనల్గా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి వింటర్లో ఒకలాగా, సమ్మర్లో ఒకలాగా ఉంటుంది. కాకపోతే యావరేజ్ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆన్ అన్ యావరేజ్ వీ ఎక్స్క్రీట్ 1.6 to 1.8 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫంక్షన్స్ యాజ్ అ ఫిల్టరేషన్ యూనిట్ అంటున్నారు. ఓకే, సో నార్మల్గా నెఫ్రాన్ అనేది హెల్ప్స్ ఇన్ filtering the blood, helps in filtration of blood. అయితే నెఫ్రాన్ అడగకుండా ఇక్కడ వాళ్ళకి నెఫ్రాన్లో ఉన్న పార్ట్స్ గురించి అడుగుతున్నారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా నెఫ్రాన్లో ఉన్న పార్ట్సే. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ జస్ట్ రఫ్ పిక్చర్ డ్రా చేసుకొని చూద్దాం. చూడండి, సో ఇలాగొచ్చేసి ఇలా ఉంది కదా మన నెఫ్రాన్. అయితే ఇది గ్లామరులస్. ఇప్పుడు ఏమంటున్నాడు? లూప్ ఆఫ్ హెన్లీ అయితే కాదు, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. రీనల్ ట్యూబ్యూల్ అంటే ఈ PCT DCT లూప్ ఆఫ్ హెన్లీ ఉన్నాయన్నీ కూడా మనకి రీనల్ ట్యూబ్యూల్ కింద వస్తుంది. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడున్న మనకి కన్ఫ్యూజన్ ఏంటి? బౌమన్స్ క్యాప్సులా, గ్లామరులస్ అని. గ్లామరులస్ అంటే ఏంటి? బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ కదా, సో దాన్ని మనం ఎలిమినేట్ చేద్దాము. ఫిల్టరేషన్ యూనిట్ వచ్చేసి బౌమన్స్ క్యాప్స్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వావ్, ఈజీ క్వశ్చన్. అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అడుగుతున్నారు. కరెక్ట్ ఈక్వేషన్. సో మనకి 6 molecules ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 12 molecules ఆఫ్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్ విచ్ గివ్స్ C6H12O6, 6H2O, 6O2. ఒకసారి మీకు ఇది కరెక్టా లేదా డౌట్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో రియాక్టెంట్స్కి ప్రోడక్ట్స్కి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసుకోండి. లేదు అంటే మీకు ఫస్ట్ ఇక్కడ అన్నిట్లోనూ ఆక్సిజన్ ఉంది, సో కరెక్టే. అన్నిట్లోనూ ఇక్కడ చూడండి CH2, అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంది, అన్నిట్లో వాటర్ ఉంది. కాకపోతే మనకి ఓన్లీ తేడా ఎక్కడ ఇచ్చాడో ఐడెంటిఫై చేయమని అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా అనేది. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మీకు తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ ఆక్సిజన్స్, ఇక్కడ 6 2s are 12, ఇక్కడ 12, 24 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ 6, 12, ఇక్కడ 6 2s are 12, 24 ఉన్నాయి కదా. సో అట్లా అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్, లేటెక్స్. సో లేటెక్స్ ఆఫ్ డాష్ ప్లాంట్ ఈజ్ సోర్స్ ఆఫ్ బయోడీజిల్ అంటున్నారు. బయోడీజిల్ మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది ఏమంటాం మనం, అంతరించిపోయే దశలో ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్స్ని వెతుక్కుంటున్నాం. అందులో భాగంగానే మనకి సోలార్, CNG, ఈ బయోడీజిల్ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాం, అవునా? అయితే ఇక్కడ మనకి ఏ ప్లాంట్ నుంచి అంటే హీవియా అంటే రబ్బర్ కాబట్టి నో, సిజిల్ అంటే కాదు, సపోటా కాదు. సో జెట్రోపా ప్లాంట్ యొక్క ప్లాంట్ నుంచి దాని యొక్క లేటెక్స్ నుంచి బయోడీజిల్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సెకండరీ ఫంక్షన్ ఆఫ్ ద లంగ్స్ టు క్యారీ అవుట్ ఎక్స్క్రీషన్ ఈజ్. నార్మల్గా మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లంగ్స్ అంటే ఏంటి? విచ్ హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్ ఆర్ బ్రీతింగ్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఇలా ఏదైనా అనుకోవచ్చు. కానీ మనం చాప్టర్ 4లో డిస్కస్ చేసుకున్నాం ఏంటి? యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటున్నాం. వాటిని మనం ఏమంటున్నాము? యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటున్నాం, అవునా? అందులో భాగంగా మనకి లంగ్స్, లివరు, లార్జ్ ఇంటెస్టైన్,
స్కిన్, ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనకి లంగ్స్ గురించి అడుగుతున్నారు. సో లంగ్స్ ఏటిని బయటికి పంపించేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ని మరియు వాటర్ని. సో ఆప్షన్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు వచ్చేసి లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ జరిగింది కదా. సో ఈ లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అనుకుంటున్నాం కదా. సో ఈ లైట్ రియాక్షన్లో లో మనకి కొన్ని ఎసిమిలేటరీ పవర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎసిమిలేటరీ పవర్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ యూజ్ ఎనర్జీ సోర్స్. అవి మనకి డార్క్ రియాక్షన్లో యూజ్ అయ్యి మనకి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి సహాయపడతాయి. అవునా? సో ఏంటి మనకి ఫామ్ అయిన యాక్సెసరీ పవర్స్ ఆర్ ఎసిమిలేటరీ పవర్స్ అంటే ఏటీపీ అండ్ NADPH, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ నికోటినమైన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఆర్గన్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్ బట్ పర్ఫార్మ్స్ సిమిలర్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసిదండి కన్ఫ్యూజన్. ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హోమోలాగస్ ఆర్గన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎనాలాగస్ ఆర్గన్స్. హోమోలాగస్ ఆర్గన్స్ షోస్ డైవర్జెంట్ ఎవల్యూషన్ అండ్ ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఇక్కడ ఏంటయ్యా అంటే ఐ విల్ టేక్ అనదర్ కలర్. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, ఓకే, ఫంక్షన్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమంటున్నారో చూద్దాం. ఇది కాకపోతే ఇంకొకటి ఆప్షన్ అదే కదా, చూద్దాం. సో ఆర్గన్స్ జస్ట్ డిఫరెంట్ స్ట్రక్చర్ అంటున్నారు, సేమ్ స్ట్రక్చర్ కాబట్టి హోమోలాగస్ ఎలిమినేట్ చేద్దాం. వెస్టిజియల్ ఆర్గన్స్ అంటే విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్, నన్ ఆఫ్ దెమ్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది ఎనాలోగస్ ఆర్గన్స్. సింపుల్ కదా. అండ్ ఇక్కడ ఉందండి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి? సో ఒక్కసారి మనకి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి ఇక్కడ స్పేస్ ఫర్ రఫ్ వర్క్ ఉంది కదా, ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, 2 పేరెంట్స్లో వన్ ఈజ్ RR Y స్మాల్ వై, ఇంకొకటి స్మాల్ ఆర్ క్యాపిటల్ వై అంటున్నాడు. అవునా? అయితే వీటికి గ్యామెట్స్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటున్నాము? క్యాపిటల్ R స్మాల్ వై ఎట్లా 4 వస్తాయి కదా, సో 4 వస్తాయి. అలాగే స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఇవి 4 వస్తాయి. సో మనం ఇక్కడ చెక్కర్ బోర్డు తీసుకుందాం. ఓకే, సో చెక్కర్ బోర్డులో సరిపోదు కదా, 1 2 3 4 ఉన్నాయి, ఇంకొక లైన్ కావాలి. ఓకే, రెడీ. ఇప్పుడు మనం చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి ఇది విన్నారంటే మాత్రం మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇలా ఎప్పుడైనా సరే ఇలా డైహైబ్రిడ్ క్రాస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ గ్యామిట్స్ని రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి గ్యామిట్స్ అంటే, ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఎల్లో అంటే ఒకటి షేప్ ఒకటి కలర్ ఉంది కదా, ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి, ఒకటి దీంతో ఒకటి దీంతో. సో అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ R స్మాల్ వై వస్తుంది. సో అలా 4 గ్యామిట్స్ వచ్చినాయి కదా, ఇవి మనం ఇక్కడ రాసుకున్నాం, క్యాపిటల్ R స్మాల్ వై అనేవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చినాయి? స్మాల్ ఆర్ క్యాపిటల్ వై వచ్చాయి ఇక్కడ. సో వీటిని ఇలా రాసుకోండి. సో ఈ రెండింటిని కాంబినేషన్లో చేస్తే ఏమవుతుంది? క్యాపిటల్ R స్మాల్ ఆర్ క్యాపిటల్ Y స్మాల్ వై. సో మీరు అయ్యని చేసిన అంత రిజల్ట్ అదే వస్తుంది. అదేంటంటే క్యాపిటల్ R స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేది రిజల్ట్ వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఈ జీనోటైపిక్ రేషియో అడగలేదు, ఫీనోటైపిక్ రేషియో అంటే అలా అంటే జస్ట్ మెన్షన్ చేశారు రింకిల్డ్ ఎల్లోనా లేకపోతే ఎలా అనేది. అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే R ఉంది కదా, క్యాపిటల్ R ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి రౌండ్గా కన్సిడర్ చేస్తాము, క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లోగా కన్సిడర్ చేస్తాము. సో రౌండ్ అండ్ ఎల్లో విల్ బి ద ఆన్సర్. అర్థమైంది ఇప్పుడు? చాలా ఈజీ కదా. నెక్స్ట్, differences in characters within closely related groups of organisms is referred as. Genes అయితే కాదు, 1 and 2 కాదు, none of them కాదు. సో differences among the closely related species, జెనెటిక్స్ అంటే హెరిడిటీ చాప్టర్లో ఫస్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి ఇయర్ లోబ్స్ ఇవన్నీ పిక్చర్ ఉన్న చోట ఒక్కసారి టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ ఇమేజ్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. సో వాట్ ఈస్ దట్? వేరియేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఓకే, సో ఈచ్ హ్యూమన్ బాడీ సెల్ కంటైన్స్ డాష్ ఆఫ్ ఆటోసోమ్స్. మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే అందులో మనకి 22 pairs ఆటోజోమ్స్ ఉంటాయని, అండ్ 1 pair వచ్చేసి ఆలోజోమ్ అని నేర్చుకున్నాం. అవునా? ఆలోజోమ్ అంటే మనకి విచ్ డిటర్మిన్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. ఓకే, సో 22 pairs ఈజ్ ద ఆన్సర్. 20 కాదు, 23 కాదు, నో. సో 22.
ఇన్ F2 జనరేషన్ ద జీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటున్నారు. సో మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చెక్కర్ బోర్డ్ చేస్తే మీకు క్లారిటీ అనేది అలా వచ్చేస్తుంది అనమాట. సో చూద్దామా, ఆర్ యు రెడీ? చాలా ఇక్కడ మనకి సింబల్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏమిటి, ఫస్ట్ F1 జనరేషన్లో ఏమొస్తుంది రిజల్ట్, క్యాపిటల్ టీ స్మాల్ టీ కదా. సో దాన్నే తీసుకుందాం. సో కంప్లీట్ చేద్దాం టేబుల్ని. ఎస్, డన్. ఇప్పుడు ఏమడుగుతున్నారు, జీనోటైపిక్ రేషియో అంటున్నారు. జెనెటికల్ అపియరెన్స్ అంటే మనకి క్యాపిటల్ టీ ఉంది, క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. ఎంత శాతం ఉంది, 25%, 50% అండ్ 25%. సో దాన్ని బట్టి 1, 2, 1. సో 1, 2, 1 ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్, డాష్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ ద షాక్స్. మనకి CSF సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ బ్రెయిన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో అలాగే మనకి హార్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ ఇచ్చాడు, ఫ్లూయిడ్ ఇచ్చాడు. కానీ మీరు టెక్స్ట్ బుక్ కనుక ఎవరైతే తరోగా చదివారో, ఈ రెండింటిని ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్. ఎవరైతే చదివారో వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ లోపల ఏవైతే పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మనకి షాక్స్ నుంచి, జర్క్స్ నుంచి మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి పెరికార్డియల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసేటప్పటికి, బ్లడ్ క్యాపిలరీస్ వర్ డిస్కవర్డ్ బై ఇన్ దిస్ ఇయర్ 1661. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే రినే లేనాక్ ఏం చేశారు, స్టెథోస్కోప్ని డిస్కవర్ చేశారు. గిరులామో ఫ్యాబ్రసీ హీ సెడ్ దట్ వాల్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వెయిన్స్, దే ఆర్ వన్ వే వాల్వ్స్ అన్నారు. అండ్ విలియం హార్వే ఏం చెప్పారు, ద బ్లడ్ సర్క్యులేషన్ ఆర్టరీస్లో, వెయిన్స్లో ఎలా జరుగుతుందో అది మనకి క్లారిటీ ఇచ్చారు త్రూ డబుల్ సర్క్యులేషన్. ఇంకా మిగిలింది ఎవరు, మార్సెలో మాల్ఫిజీ. సో ఆన్సర్ ఇస్ A1. Dash is a vital link between blood and tissues by which essential substances pass from the blood to cells and excretory products from cells to blood. దీన్ని మనము మన బాడీ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అని కూడా అంటాము. సో సర్క్యులేటరీ సిస్టమ్కి ప్యారలల్గా ఉంటుంది మనకి ఈ యొక్క డ్రైనేజ్ సిస్టము. అదేంటి, హార్ట్ కాదు, ఆర్టరీస్ కాదు, వెయిన్స్ కాదు. సో కనెక్టింగ్ టిష్యూ వైటల్ లింక్ అదేంటి అంటే లింఫ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఇన్ ట్రీస్ రిమూవల్ ఆఫ్ డాష్ ప్రివెంట్స్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. వాటర్ అంటే ఎగ్జైలం కదా, ఫుడ్ అంటే ఫ్లోయం. సో సింపుల్, ఆన్సర్ ఈస్ 1. డాష్ కంట్రోల్స్ ద మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ప్యాసేజ్. ట్రాకియా అంటే విండ్ పైప్ కాదు, నేసల్ క్యావిటీ అంటే ఇక్కడే కాదు, అండ్ ఫారింగ్స్ అంటే కామన్ ప్యాసేజ్ కదా, కాదు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, ఎపిగ్లోటిస్, ఎ ఫ్లాప్ లైక్ మస్క్యులర్ వాల్వ్ విచ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ ఇంటు ద నెసల్ ఇంటు ద ఎయిర్ వే అండ్ ఎయిర్ ఇంటు ద ఫుడ్ వే. ఓకేనా. మస్క్యులర్ టిష్యూ విచ్ ఇస్ ప్రజెంట్ ఎట్ ద ఫ్లోర్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ. మనకి ఇక్కడ చెస్ట్లో చూసుకున్నట్లయితే బోన్స్ ఉంటాయి, అలాగే కిందకు వెళ్తే స్టమక్ ఓన్లీ ఇదే ఉంటుంది, మజిల్స్తోనే ఉంటుంది. సో ఈ చెస్ట్ని అబ్డామిన్ని సపరేట్ చేసేది ఒకటి ఉంటుంది, మస్కులర్ టిష్యూ ఉంటుంది, అది ఇలా ఉంటుంది. దాన్ని ఏమంటున్నాము, మనం తీసుకున్నప్పుడు ఇలా ఫ్లాట్గాను, గాలి తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఇలా డోమ్ షేప్లోనే వస్తుంది. అది ఏంటి అంటే, వెరీ గుడ్, డయాఫ్రమ్. In the absence of oxygen, glucose is converted into ethanol. So if it is lactic acid, that is lactic acid bacteria. If it is ethanol, that is by yeast. Okay. And during cellular respiration, energy is stored in that. మనకి 2023 పేపర్లో ఎనర్జీ కరెన్సీ అడిగారు. అక్కడ చెప్పాను క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, సెల్యులర్ ఎనర్జీ కరెన్సీ, ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎనర్జీ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ ఎవరు, విచ్ సెల్ ఆర్గనెల్ అని అడుగుతారు అనేసి. సో ద ఆన్సర్ ఇస్ మైటోకాండ్రియా. నెక్స్ట్ వచ్చేసి, ప్లాంట్స్ విచ్ అండర్గో వెజిటేటివ్ రీప్రొడక్షన్ త్రూ రూట్స్ అంటున్నారు. సో ఇక్కడ చూడండి, జింజర్ అంటే స్టెమ్ ఎలిమినేట్, బ్రయోఫిలం అంటే లీఫ్ ఎలిమినేట్. సో నన్ ఆఫ్ దెమ్ ఎలిమినేట్. ఆప్షన్ ఇస్ సి. అదేనే భయ్యా, బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది చారీ భయ్యా అంటే ఇదే అనమాట. ఓకే. సో ఫ్లూయిడ్స్ సెక్రేటెడ్ ఫ్రమ్ ద సెమైనల్ వెసికల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, కోపర్స్ గ్లాండ్, ఇవన్నిటిని మనం యాక్సెసరీ గ్లాండ్స్ అంటే మనము మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో, అవునా, అవన్నీ సెమైనల్ ప్లాస్మాని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ సెమైనల్ ప్లాస్మా అనేది మనకి స్పర్మ్కి తగినంత ఫుడ్ని, నరిష్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ద సెమైనల్ ప్లాస్మా అలాంగ్ విత్ ద స్పర్మ్ని మనం అంటున్నాము సెమెన్ అని. ప్లాస్మా అంటే బ్లడ్లో ఉండేది కదా, ప్లాజెంటా అనేది కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ. నన్ ఆఫ్ దెమ్ ఈ కెన్ ఎలిమినేట్. అలా చూసుకున్నా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, ఎలిమినేషన్ మెథడ్. సో ద ఫ్రేజ్ ఆమ్నీ సెల్యులా ఈ సెల్యులా, ఇది 9th కూడా ఉంది.
ఓకే, మెండల్ అయితే కాదు, ఎందుకంటే మెండల్ జెనెటిక్స్కి సంబంధించి. అండ్ ల్యామార్క్ కూడా కాదు. ల్యామార్కిజం మనం డిస్కస్ చేసుకున్నాం కదా హెరిడిటీ చాప్టర్లో. ఇది జిరాఫ్ నెక్ చాలా పెద్దగా ఉంది బికాజ్ ఇట్ ఇస్ స్ట్రెచింగ్ ఇట్స్ నెక్, దట్స్ వై అలా వెళ్ళింది అని. సో ఇది కాదు, ఎలిమినేట్. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు? రుడాల్ఫ్ కార్ల్ విర్చో. సో హీ సెడ్ దట్ అమ్నిసెల్యులర్ డిసెల్యులర్ అంటే ఎవ్రీ సెల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అని చెప్పారనమాట థియరీ. ఓకేనా? సో నెక్స్ట్, గ్రోత్ ఆఫ్ అ ప్లాంట్ ఇన్ రెస్పాన్స్ టు ద లైట్ స్టిమ్యులస్. ఇఫ్ ద స్టిమ్యులస్ ఈజ్ లైట్, దాన్ని మనం ఫోటోట్రోపిజం అంటాం. ఇఫ్ ద స్టిమ్యులస్ ఈజ్ వాటర్, హైడ్రో. ఇఫ్ ద స్టిమ్యులస్ ఈజ్ ఎర్త్, జియో. ఇఫ్ ద స్టిమ్యులస్ ఈజ్ నథింగ్, నన్ ఆఫ్ ది అబౌవ్. Okay, so next question, the transfer of pollen grains from anther to stigma. Okay, కాకపోతే ఇది చూడండి, ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ అంటున్నారు. అదే ఫ్లవర్ మీద ఉంటే దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాం. అలా కాకుండా మనకి ఒక ఫ్లవర్లో ఉన్న స్టిగ్మా యాంథర్ ఇంకొక ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద పడింది అనుకోండి, ఆఫ్ విచ్ బిలాంగ్స్ టు ద సేమ్ స్పీషీస్ అనుకున్నాం అనుకోండి, దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాం. సో ఇక్కడ మనకి సేమ్ ఫ్లవర్ అంటున్నారు కాబట్టి అసలు ఆప్షనే లేదు, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దట్ ఈస్ సెల్ఫ్ పాలినేషన్. ఎందుకంటే ఈ పాలినేషన్కి రిలేటెడ్ కాన్సెప్ట్ మనం 7th క్లారిటీ తెచ్చుకున్నాం, అవునా? సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా కొంచెం కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు అని కనుక మీకు డౌట్ ఉంటే అది కూడా మెన్షన్ చేసినట్లయితే ఆ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఓకేనా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.